హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం అందరూ చేసుకుంటూనే ఉంటాం, బట్ ఈరోజు నేను చెప్పే రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుంది రెసిపీ అని. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా మీరు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సర్ జార్లో ఒక 3 నుంచి 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అది ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. అందులో నేను ఒక్క వెల్లుల్లిపాయ కంప్లీట్గా తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ మెంతుల పొడి, మెంతుల్ని గ్రైండ్ చేసి పొడి చేసుకోవడమే. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 3 నుంచి 4 స్పూన్లు కారం మీరు చూసుకొని వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక్కసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ జస్ట్ ఒక్కసారి అలా ఒక్క తిప్పాలి మిక్సీలో, అంతే, ముద్ద అవ్వకూడదు. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మంచి కడాయి పెట్టుకొని పెద్దది, అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ నేను వేసుకున్నాను, మీరు ఆయిల్ చూసుకొని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం హింగు, ఇప్పుడు అందులో కొన్ని ఎండుమిర్చీలు, ఇవి కొంచెం వేగిన తర్వాత జస్ట్ కొద్దిగా వేగుతాయి కదా, ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయ ఇవన్నీ అందులో మనం వేసుకోవాలి. మొత్తం అంతా మిక్సీకి ఉన్నది చూడండి, మొత్తం అంతా చేత్తో నీట్గా తీసేసుకొని అందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే చెయ్యాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని వేగనివ్వాలి. మధ్యలో మనం తీసి దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఈ విధంగా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మళ్ళీ మరొక 2 నిమిషాలు దీన్ని మనం వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో బాగా గోంగూరని కడిగేసి ఒక్కసారి మధ్యలో అలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకోవాలి. ఆ వేయించిన ఆ పేస్ట్ ఉంది కదా, మొత్తం అంతా ఆకులకి అంటుకునేలాగా మనం కలుపుతుంటేనే ఆకు కొంచెం దగ్గరికి అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. అసలు గోంగూర పచ్చడి అసలు ఈ విధంగా చేసుకుంటే ఆ రోజు కూర కూడా వండుకోరు మీరు, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, ఒక్కసారైనా సరే చేసి చూడండి. సో ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా మూత పెట్టుకొని మళ్ళీ దీన్ని మగ్గనివ్వాలి. మధ్యలో మాత్రం బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. నూనె మీకు తక్కువ అయింది అనిపిస్తే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. సో చూసారా ఈ విధంగా 10 నిమిషాల్లో మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్. చూసారా ఈ విధంగా. మరొక్కసారి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఎంత బాగుంది చూసారా, అసలు చూస్తుంటేనే నాకైతే నోరు ఊరుతుంది. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా దగ్గరికి అయిపోయి మంచి కలరు, ఎంత బాగుంది చూస్తుంటే. అసలు వేడిగా అన్నంతో తింటే అసలు ఎంత బాగుంటుందో ఈ చట్నీ. చూడండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు రెసిపీ బాగుందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయకపోయి ఉంటే. ఇంకా మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను.